సో వెల్కమ్ బ్యాక్ టు అప్డేట్స్. సో మనం చూసుకుంటున్నట్టు ఇటు దీనికి సంబంధించి ఇటు 4 రాష్ట్రాలు, ఇంకొకటి కేంద్రపాలిత రాష్ట్రానికి సంబంధించి కౌంటింగ్ అయితే జరగబోతుంది. ఈసారి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకి సంబంధించి ఉన్న ఆసక్తికర అంశం ఓటింగ్ శాతం పెరగడం. ఓటింగ్ శాతం పెరగడం అనేది ఇటు అధికార పార్టీకి కలిసి వస్తుందా, లేదంటే ఇటు ప్రతిపక్ష పార్టీలకి కలిసి వస్తుందా అనేది సైలెంట్ ఓటింగ్ కనుక జరిగితే మాత్రం అది ఏంటి అనేది, ఎటు వెళ్ళబోతుంది, ఎవరికి అధికారం దక్కపోతుంది అనే విషయాల మీద అయితే ఇంకా మనకి క్లారిటీ రాలేదు. కానీ ఈ రోజు కౌంటింగ్ మధ్యాహ్నం కల్లా అసలు ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది, ఈ 5 రాష్ట్రాల భవితవ్యం ఏ విధంగా ఉండబోతుందో తెలియబోతుంది. సో మరి రామరెడ్డి గారు, ఇటు పెరిగిన ఓట్ల శాతం ఇటు పశ్చిమ బెంగాల్ మనం చూసుకుంటే 92.88% ఓటింగ్ వచ్చింది ఈసారి. మరి దానికి సంబంధించి అంటే ఈ పెరిగిన ఓట్ల శాతం ఎవరికి వెళ్లే అవకాశం ఉంది? ఇటు సైలెంట్ ఓటింగ్ వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా జరుగుతుందంటూ వచ్చే వార్తలకి సంబంధించి సైలెంట్ ఓటింగ్ ఇటు దీదీకి మేలు చేసే విధంగా ఉండబోతుందా, లేదంటే ఇటు బీజేపీకి అది కలిసి వచ్చే విధంగా ఉండబోతుందంటారా? పశ్చిమ బెంగాల్లో 2-3 రికార్డు ఉన్నాయి ఈసారి జరిగిన పోలింగ్ లో, హైయెస్ట్ కాకుండా. ఏంటంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే ప్రజల్లో మేజర్ డివిజన్ అన్నట్టుంది. 45-55 అట్లా పర్సెంటేజ్ లో ఒక డివిజన్, రాకూడని డివిజన్ వచ్చింది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దాని పరంగా కాకుండా ఏంటంటే ఈ 3 సార్లు ఉండడం, ఈమె తర్వాత ఈ కొన్ని ఇష్యూస్ జరగడం, మానభంగాలు కానీ, దౌర్జన్యాలు కానీ, అవినీతి కేసులు కానీ, శారదా కుంభకోణం ఉన్నాయి కదా. దీంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే ఉండడం. గత ఎన్నికల్లో ఏంటంటే బీజేపీ ఫోకస్ ట్రై చేసినా కానీ కాంగ్రెస్ అండ్ సిపిఎం కూటమి, దాంట్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఇంకో పార్టీ కూడా ఒకటి, 3 పార్టీలు కలిపి పోటీ చేయడం వల్ల బీజేపీ క్లియర్ ఆల్టర్నేటివ్ లాగా కనిపించలే గత అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 3 నుంచి 77 స్థానాలకు బీజేపీ పెరిగిన తర్వాత ఈసారి ఎన్నికల్లో మమతకు ప్రత్యామ్నాయం బీజేపీ అనేది స్పష్టంగా ప్రజలకు మొదటి నుంచి కనపడ్డది. కాబట్టి మమత వ్యతిరేక ఓటు మాక్సిమం ఇప్పుడు బీజేపీకి 90% యాంటీ మమత ఓటు, యాంటీ టీఎంసీ ఓటు బీజేపీకి రావడం తొలి ఫలితాల్లో పెను మార్పులు సంభవించినాయి. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే అక్కడ ఈ రిలీజియస్ డెమోగ్రఫీ అయితే సౌత్ బెంగాల్ అంటే మన కలకత్తా, దాని కింద ఉన్న నార్త్ 24 పరిగణాస్, సౌత్ 24 పరిగణాస్, ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు ఎక్కువ ఉండడం, దాంతో ఏంటంటే మమత స్ట్రాంగ్ హోల్డ్ గా ఉండే అక్కడ కూడా ఒక ఎస్సీ సామాజిక ఉన్నది. అది మొదటి నుంచి మమతకు ఉన్నది, ఈసారి బీజేపీకి షిఫ్ట్ అయింది. అది కొంచెం బలంగా ఉంది అక్కడ అని చెప్తుంది. అక్కడ మమతకు ఉన్న బలానికి గండి పడుతుంది. అదొకటి యాంటీ మమతా ఫ్యాక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఫేవర్ లో ఉండడంతో, తర్వాత కొన్ని ముస్లిం ఆయన 115 సీట్లకు పోటీ చేస్తుండు. టీఎంసీ నుంచి బహిష్కరించిన నేత అది కూడా ఒక అవి మిగతా పార్టీలు కాంగ్రెస్ కానీ లెఫ్ట్ కలిపి 3-5% ముస్లిం ఓట్లు మమతకు వెళ్లేదంటే చీలిక తెస్తుంది అన్న భావన ఉండడంతో ఈసారి బీజేపీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే పశ్చిమ బెంగాల్లో అండ్ అస్సాంలో హ్యాంగ్ వచ్చే పరిస్థితే లేదు. అస్సాంలో బీజేపీ స్వీప్. లాస్ట్ టైం 75 వచ్చిన ఎన్డీఏకు అందులో 60 బీజేపీ, 9 ఏజీపీ, 6 ఇంకో అలయన్స్ పార్టీ ఉండే, ఇది బోడో పార్టీ ఒకటి. ఈసారి బీజేపీకి 70+, అలయన్స్ కు 90+, 95 వరకు, 85 వస్తే 2/3 మెజార్టీ అస్సాంలో. ఈసారి బీజేపీ కూటమికి 2/3 మెజార్టీ అస్సాంలో. కారణం ఏంటంటే ఒక సమర్థమైన ముఖ్యమంత్రి, ఒక అద్భుతమైన పాలన, ప్రజల్లో విశ్వాసం. ఇది కాంగ్రెస్ చేసిన పొలిటికల్ ఫూలిష్నెస్, సెల్ఫ్ గోల్స్ అంటాం కదా, ఆ ఏఐయుడిఎఫ్ తోటి బ్రేక్ చేసుకుంటే, రజోరీ దళ్, అస్సాం జాతీయ పరిషత్ లాంటి పార్టీలతో పెట్టుకుంటే, నార్త్ అస్సాం, అప్పర్ అస్సాం అంటారు దాన్ని, సెంట్రల్ అస్సాం హిందూ ఓట్లలో చీలిక తేవచ్చని ఆ గౌరవ్ గొగోయ్ ప్లాన్ చేశాడు. అది ఏది వర్కౌట్ కాలేదు. ఆ ముస్లిం ఓట్లనే చీలిక అయింది తప్ప హిందూ ఓట్లు మేజర్ గా మొదటి నుంచి ఉన్నట్టు ఈ బీజేపీ కూటమికి లాస్ట్ టైం 44.5 వస్తుంటే 48-49% ఓట్ల పర్సెంటేజ్ కూడా బీజేపీ కూటమి పెంచుకుంటుంది. కేవలం అపోజిషన్ డివిజన్ కాదు, బీజేపీ కూటమి ఓట్ల పర్సెంటేజ్ 48-50% మధ్యన వస్తుంది ఇప్పుడు ఇవాళ ఫలితాల్లో బీజేపీ కూటమికి. కాంగ్రెస్ కు బిలో 34-38% అరౌండ్ రాబోతుంది. గ్యాప్ మోర్ దాన్ 10%. లాస్ట్ టైం 1.5% బీజేపీ కూటమికి కాంగ్రెస్ కూటమికి అస్సాంలో వచ్చిన ఓట్ల శాతంలో తేడా గత ఎన్నికల్లో 1.5. ఇది 10% పైగా ఈసారి ఉండబోతుంది. అందులో బీజేపీ హిమంత శర్మ మంచి పర్ఫార్మెన్స్, కాంగ్రెస్ ఫూలిష్ స్టెప్, ఏఐయుడిఎఫ్ తో పొత్తు లేకుండా ఏదో చేద్దామని చేసి అర్జిస్తుంది. బెంగాల్లో బీజేపీకి 160 నుంచి 190 వరకు, 160 నుంచి 190, మనం ఎగ్జాక్ట్ చెప్పలేం కానీ
క్లియర్ మెజార్టీ తోటి ప్రభుత్వంలోకి వచ్చే అవకాశాలు బెంగాల్లో ఈ పోలింగ్ పర్సంటేజ్, ప్రజల రెస్పాన్స్, ఎగ్జిట్ పోల్స్ చూపిస్తున్నాయి మమతా ఓటమి ఖాయమని. ఇంకోటి బెంగాల్లో విశేషం ఏంటంటే 33 ఏళ్ళు నిరాటంగా స్వతంత్రం వచ్చే పాలించిన కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్ళు, దాదాపు 33 ఏళ్ళు 34 ఏళ్ళు పరిపాలించిన సిపిఎం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా ఎమ్మెల్యే సీటు గెలుచుకోలేకపోయింది. వాషౌట్ సిపిఎం. అటు త్రిపురలో చాలా వీక్ అయింది, ఇంత వాషౌట్ కాలే, కొన్ని స్థానాలు వస్తున్నాయి త్రిపురలో, ఇక్కడ వాషౌట్. ఇప్పుడు కేరళ కూడా సిపిఎం పోతే ఇండియాలో సిపిఎం పార్టీ అధికారంలో లేకపోవడం 5-6 దశాబ్దాల్లో మొట్టమొదటిసారి 1957లో అనుకుంటా ఈ సముద్రపతి నాయకత్వంలో కేరళ ఫస్ట్ టైం లెఫ్ట్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు సిపిఐ తీరిక లేకుండే. ఆ 1957 తర్వాత మొట్టమొదటిసారి దేశ చరిత్రలో కమ్యూనిస్టులు దేశంలో సంపూర్ణంగా అధికారం కోల్పోవడం ఈ రోజు ఫలితాలతో బయటపడుతుంది. కమ్యూనిస్ట్ చేసిన దానికి ఫూలిష్ నిర్ణయం ఏంటంటే వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ ప్రజల కోసం కాకుండా కేవలం యాంటీ బీజేపీ, యాంటీ హిందూ ఎజెండాతో పోటీతోటి ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. వాళ్ళు ఇప్పటికైనా తన తీరు మార్చుకోకుంటే మళ్ళీ వాళ్ళు రారు. ఇంకొకటి, అద్వానీ గారు 2 దశాబ్దాల క్రితం ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పారు, దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంది. వారు ఏం చెప్పారంటే, వేర్ ఎవర్ వీఆర్ స్ట్రాంగ్, బీజేపీ స్ట్రాంగ్, వీ రూటెడ్ లెఫ్ట్, వేర్ ఎవర్ కమ్యూనిస్ట్ స్ట్రాంగ్, వీ ఎంటర్డ్ దేర్. ఎక్కడైతే మేము బలంగా ఉన్నామో మేము కమ్యూనిస్ట్ని వాషౌట్ చేశాము, ఎక్కడైతే కమ్యూనిస్టులు బలంగా ఉండో అక్కడ మేము బలం కొంత తెచ్చుకోవడం ఆరంభించామని. అది ఇంకా పెంచాము. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ బెస్ట్ ఎగ్జాంపుల్, కేరళ కూడా వస్తుంది. కాబట్టి బీజేపీ బలం నిరంతరం పెరుగుతుంది, కమ్యూనిస్ట్ బలం నిరంతరం తగ్గుతుంది, కాంగ్రెస్ బలం కూడా 3 రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు కేరళలో ఎల్డీఎఫ్ వచ్చినా హిమాచల్, కర్ణాటకలో వాషౌట్, తెలంగాణ ఉండదు. ఈ 3 రాష్ట్రాల ఎన్నికలు ఒకటే కేరళ మిగులుతుంది. అది కాంగ్రెస్ పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ కు కేంద్రంలో నాయకత్వ లోపం బలమైన కారణం. రాహుల్ గాంధీకి అంత సామర్థ్యం లేదు. సోనియా కుటుంబాలపై ఇంకోరు వచ్చే అధికారం అవకాశం ఉండదు ఆ పార్టీలో. సోనియా కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ లేదు. ఆ విధంగా కుటుంబ పార్టీగా ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా తయారు కావడంతో కాంగ్రెస్ కి మేజర్ మైనస్, అది బీజేపీ పెద్ద ప్లస్ గా ఉంది, అది ఈ దేశవ్యాప్తంగా. అందుకే బీజేపీ కృషి, కాంగ్రెస్ మైనస్, దేశవ్యాప్త ఫలితాలు. ఈ ఎన్నికల్లో 5 రాష్ట్రాల్లో బీజేపీ ప్రతి రాష్ట్రంలోనూ 4 రాష్ట్రాలు ప్లస్ కేంద్ర ప్రభుత్వంలో ఓట్ల పర్సంటేజ్ ప్లస్ సీట్లు ప్రతి రాష్ట్రం పెడతాయి, ఇంక్లూడింగ్ తమిళనాడు. లాస్ట్ టైం మేము 4 సీట్లు గెలిచినాం. ఆయన ఉండే కదా కమలసం మీద బీజేపీ అభ్యర్థి శ్రీమతి వనితా శ్రీనివాసన్ గెలిచారు కోయంబత్తూరులో. ఇప్పుడు 4 నుంచి అంటే ఇంకా పెరుగుతున్నాయి, డబల్ అయితాయా, ట్రిపుల్ అయితాయా సీట్లు. మా బలం పెరుగుతుంది, సీట్లు, ఓట్లు. అద్భుతమైన నాయకుడు అన్నాదురై ఉన్నాడు అక్కడ, అన్నామలై అద్భుతమైన నాయకుడు ఉన్నాడు. ఏదీఎంకే పళనిస్వామి కొన్ని ఏమైనా తప్పులు చేసి ఉన్నా దాంతో మైనస్ అయినా బీజేపీ తన బలాన్ని పెంచుకుంది, ఏడీఎంకే కూడా అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నాం. ఓకే అండి. సో జంగయ్య గారు ఇటు చెప్తున్నట్టు విధంగా కూడా ఇటు 1960